బీహార్ ఓటర్లు చారిత్రక తీర్పు ఇచ్చారు. గ్రాండ్ అలియన్స్ కు గ్రాండ్ విక్టరీ కట్టబెట్టారు. ఎన్డీఏ కూటమిని చావుదెబ్బ కొట్టారు. ధరల పెరుగుదలపై అసహనాన్ని ఓట్ల రూపంలో చూపించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అందకుండా క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. నితీష్ ని నమ్మారు బీహార్ ఓటర్లు. హ్యాట్రిక్ సీఎం గా ఛాన్స్ ఇచ్చారు. నితీష్ తో జత కట్టినందుకు ఆర్జేడీకి, కాంగ్రెస్ కు మెజారిటీ సీట్లను అప్పగించారు. నెక్ టు నెక్ ఫైట్ తప్పదన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ తేలిపోయాయి. 243 సీట్లున్న బీహార్ అసెంబ్లీలో నితీష్ కూటమికి 178 సీట్లొచ్చాయి. జేడీయూకు 71, ఆర్జేడీకి 80, కాంగ్రెస్ కు 27 సీట్లొచ్చాయి. గత ఎన్నికలతో పోలిస్తే జేడీయూకు 44 సీట్లు తగ్గాయి. ఆర్జేడీకి 58, కాంగ్రెస్ కు 23 సీట్లు పెరిగాయి. మహాకూటమి ఐక్యతే విజయానికి కారణమన్నారు జేడీయూ అధినేత నితీష్ కుమార్. బీజేపీ ఎన్ని హామీలిచ్చినా ప్రజలు మహాకూటమికి మద్దతు పలికారన్నారు. ఈ తీర్పు బీహార్ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిందన్నారు. బీహార్ తీర్పును దేశ ప్రజలంతా స్వాగతిస్తున్నారని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీహార్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు మహాకూటమి నేతలు. और ये जो महागठबंधन की एकजुटता और महागठबंधन ने जिस प्रकार से काम किया, बल्कि तीनों पार्टियों के महागठबंधन ने अपना साझा कार्यक्रम जारी किया। जनता ने जो जिम्मेवारी सौंपी है, हम लोगों पर भरोसा दिया है, विश्वास किया है, हम उनको यही आश्वस्त करेंगे कि हम उनके भरोसे के लायक काम करने की पूरी कोशिश करेंगे अपनी क्षमता भर। महागठबंधन का जो ग्रेट विक्ट्री दिया है बिहार की जनता ने, गरीबों ने, पिछड़ों ने, दलितों ने, अकलियत के लोगों ने और उच्च जात के भाइयों ने भी गरीब लोगों ने दिया। इसके लिए हम दोनों भाई आभार व्यक्त करते हैं। पूरा देशवासियों को मैं, जो सारे लोग टकटकी लगा के देख रहे थे, बिहार ने नया दिशा दिया, नया डायरेक्शन दिया देश को, और पूरे देश में हम दौरा करेंगे। हम ఎన్డీఏ కూటమికి మొత్తంగా 58 సీట్లొచ్చాయి. బీజేపీకి 53 సీట్లొచ్చాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కమలం పార్టీ 38 సీట్లను లాస్ అయింది. 41 స్థానాల్లో పోటీ చేసిన ఎల్జేపీకి 2 సీట్లు, 23 స్థానాల్లో పోటీ చేసిన ఆర్ఎల్ఎస్పీకి 2 సీట్లు దక్కాయి. ఇక 21 స్థానాల్లో పోటీ చేసిన హిందుస్థాన్ అవాం మోర్చాకు ఒక్కటంటే ఒక్కటే సీట్ వచ్చింది. 2 స్థానాల్లో పోటీ చేసిన జీతన్ రామ్ మాంఝీ ఒక దాంట్లో గెలిచి మరో దాంట్లో ఓడారు. ఇతరులకు 7 సీట్లు దక్కాయి. బీహార్ పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చిన పప్పు యాదవ్ పార్టీ జనాధికార్ మోర్చా, ఎంఐఎం, సమాజ్వాదీ పార్టీ, ఎన్సీపీ బోణీ కొట్టలేదు. ఎన్నికల్లో ఫలితాలు సాధించలేకపోయినా పార్టీని బీహార్లో ఎస్టాబ్లిష్ చేయగలిగామన్నారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. ఇక నుంచి జరిగే ప్రతి ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని, బీహార్లో మజ్లిస్ ను బలోపేతం చేస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన బీహార్ ఎన్నికల్లో చారిత్రక తీర్పునిచ్చారు ఓటర్లు.